అమెజాన్ అండ్ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ కూడా ఈ సిటీలోనే స్టార్ట్ అయ్యాయి. బోర్డర్ క్రాస్ చేశాం కాబట్టి రెగ్యులర్ రొటీన్ అనమాట. నమస్తే, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు నేను యూఎస్లోని సియాటిల్ అనే సిటీలో ఉన్నాను. ఇది వచ్చేసి వాషింగ్టన్ స్టేట్లో ఉంటుందన్నమాట, పెసిఫిక్ నార్త్ వెస్ట్ రీజియన్లో. సియాటిల్ అంటే టెక్ కంపెనీస్ అండ్ కాఫీ కల్చర్ అని చెప్పేసి చాలా మందికి తెలిసిందే. సో ఈ సిటీ అంతా ఒక 2 days ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రిప్ అనమాట. మార్నింగ్. I'll take a latte, please. 8 ounce or 12 Let's do 8 ounce, please. for here? Yeah, I'm gonna say. సో ఈ సియాటిల్లో నేను బుక్ చేసిన అకామిడేషన్ ఏరియా వచ్చేసి ఫ్రీమాంట్ అనమాట. అది కూడా సియాటిల్లో వన్ ఆఫ్ ద ఫేమస్ నేబర్హుడ్. ఇప్పుడు ఇక్కడ నుంచి బస్ తీసుకొని సియాటిల్ డౌన్ టౌన్కి వెళ్దాం. సో సియాటిల్లో చూసే వాటిలో ఫస్ట్ ఎవరైనా సరే ఈ ప్లేస్కి వస్తారు. దీని పేరు వచ్చేసి పైక్ ప్లేస్ మార్కెట్ అనమాట. ఇది ఒక పబ్లిక్ మార్కెట్ లాగా. ఇది 1907 నుంచి రన్ అవుతుందంటే ఇక్కడ ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్లవర్స్, లోకల్ క్రాఫ్ట్స్ అన్నీ అమ్ముతూ ఉంటారు అనమాట. ఈ సిటీ ఓషన్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫిష్ మార్కెట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఓవర్సీస్ కూడా ఫిష్ షిప్పింగ్ చేస్తూ ఉంటారు అనమాట ఇక్కడ. అండ్ ఇప్పుడైతే పొద్దున్నే కాబట్టి మనకి ఎక్కువ పబ్లిక్ కనిపించట్లేదు. బట్ ఎవ్రీ ఇయర్ ఈ ప్లేస్కి అట్లీస్ట్ 10 million విజిటర్స్ వస్తారంట. ఇక్కడ చూడండి, ఇదంతా సీ ఫుడే. ఇక్కడ ఈ స్టాల్ ముందు చాలా మంది ఉన్నారు. ఏంటా అని చూస్తే ఒక మెషినే డోనట్స్ రెడీ చేస్తుంది అనమాట. నేను కూడా ఒక డజన్ తీసుకున్నా. ఈ ఏరియాలోనే అక్కడ రోడ్డుకి ఆపోజిట్లో వరల్డ్ ఫస్ట్ ఒరిజినల్ స్టార్ బక్స్ అనమాట. అది కూడా ఇక్కడే స్టార్ట్ అయింది 1971లో. అప్పట్లో ఒక చిన్న కాఫీ బీన్ షాప్ లాగా స్టార్ట్ అయింది. బట్ ఇప్పుడైతే వరల్డ్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ స్టోర్లో లోగో కూడా డిఫరెంట్గా ఉంది చూడండి. మోడర్న్ స్టోర్స్లో కనిపించే లోగో కంటే ఇక్కడ కొంచెం వింటేజ్ మోడల్ లాగా ఉంది. సియాటిల్ అంటే టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్కి బాగా ఫేమస్ అనమాట. అమెజాన్ అండ్ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ కూడా ఈ సిటీలోనే స్టార్ట్ అయ్యాయి. అండ్ దీనికి పేరు కూడా వచ్చేసి ఎమరాల్డ్ సిటీ అంటారు. ఎందుకంటే దీని చుట్టూ సరౌండింగ్స్ ఒక ఫుల్ గ్రీన్ ఫారెస్ట్ అండ్ అలాగే నేచర్తో ఉంటుంది అనమాట. ఈ సిటీ సెంటర్లో కాబట్టి కొంచెం మనకి బిజీ కార్పొరేట్ లైఫ్ అనిపిస్తుంది. బట్ కొన్ని కిలోమీటర్లు ఇక్కడి నుంచి డ్రైవ్ చేసుకుంటూ బయటికి వెళ్ళామంటే మౌంటైన్స్, లేక్స్, బీచెస్ ఇలాంటి అన్నీ చాలా ఉంటాయి. అందుకే సియాటిల్ అంటే మోడర్న్ సిటీ ప్లస్ న్యాచురల్ బ్యూటీ మిక్స్ అనమాట. ఈ ప్లేస్ పేరు వచ్చేసి గమ్ వాల్ అంటారు. ఇక్కడ మీరు చూస్తున్నదంతా కూడా బబుల్ గమ్ అనమాట. ఈ గోడకి 1990లో ఇక్కడ ఒక థియేటర్ ఉండేది. అక్కడ పబ్లిక్ లైన్లో వెయిట్ చేస్తుండగా ఇలా గమ్ అంటించడంతో ఎవెన్చువల్గా ఇది ఒక ట్రెడిషన్ లాగా మారిపోయింది. 2015లో సిటీ కౌన్సిల్ ఆల్మోస్ట్ ఒక 20 ఏళ్ళ గమ్ని రిమూవ్ చేసినా కూడా మళ్ళీ వెంటనే పబ్లిక్ మళ్ళీ స్టార్ట్ చేశారంట. సో ఇంకా ఈ సిటీ ఎవెన్చువల్గా దీన్ని ఒక టూరిస్ట్ అట్రాక్షన్ లాగా డిక్లేర్ చేసింది.
ఇవాళ సియాటిల్ సిటీ నుండి కెనడాలోని వ్యాంకూవర్కి ట్రైన్ జర్నీ అనమాట. ఇది నా ఫస్ట్ టైం ఇక్కడ. అప్పుడు అమెరికా నుండి కెనడా వేరే కంట్రీకి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ వీసా అండ్ పాస్పోర్ట్ డాక్యుమెంట్స్ కూడా ఇక్కడే చెక్ చేస్తున్నారు. ఇక్కడ ట్రైన్ సర్వీస్ని షార్ట్ ఫామ్లో ట్రాక్ అని పిలుస్తారు. యూఎస్ఏలో ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ అండ్ ఇంటర్ సిటీ ట్రైన్ జర్నీస్కి ఇది మేజర్ ఆపరేటర్ అనమాట. ఈ జర్నీకి నేనైతే కోచ్ అనమాట, చీపెస్ట్ క్లాస్ అది. ఇంకా డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి కానీ అవి లాంగ్ జర్నీస్కి బాగుంటాయి, ప్లస్ ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ. ట్రైన్ స్టార్ట్ కాగానే ఫస్ట్ అసలు ఎలా ఉంటుందో చూడాలనిపించింది. ఎయిర్లైన్స్తో కంపేర్ చేస్తే లెగ్ రూమ్ చూడండి చాలా ఎక్కువ ఉంది. ఈ ఓవర్ హెడ్ ర్యాక్స్లో లగేజ్ పెట్టుకొని రిలాక్స్గా ట్రైన్ జర్నీ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ కెఫే కూడా ఉందని చెప్పి నాకు ఇందాక అనౌన్స్మెంట్ చేశారు ట్రైన్లోనే. ఇదే ప్యాంట్రీ సెక్షన్ చూడండి. ఇక్కడ స్నాక్స్, శాండ్విచెస్ అండ్ కూల్ డ్రింక్స్తో పాటు ఆల్కహాల్ కూడా దొరుకుద్ది. ఇక్కడ పర్టికులర్గా సీటింగ్ సెక్షన్ కూడా ఉంది. ఇక్కడే ఫుడ్ కొనుక్కొని ఇక్కడే వ్యూస్ ఎంజాయ్ చేస్తూ ఫుడ్ కూడా తినొచ్చు అనమాట. నేను ఈ ట్రిప్ వచ్చేసి సరదాగా జస్ట్ 1 డేకి ప్యాక్ చేశాను అంతే. ఇక్కడ వ్యాంకూవర్లో అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ట్రైన్ దిగగానే కస్టమ్స్ అండ్ ఇమిగ్రేషన్ బోర్డు మన పాస్పోర్ట్ ఇంకా ట్రావెల్ డాక్యుమెంట్స్ చెక్ చేస్తారు. బోర్డర్ క్రాస్ చేశాం కాబట్టి రెగ్యులర్ రొటీన్ అనమాట. ఇదే వ్యాంకూవర్ రైల్వే స్టేషన్ చూడండి. స్టేషన్ నుంచి బయటికి రాగానే నా హోటల్కి 30 మినిట్స్ వాక్ చూపిస్తుంది. సో వెదర్ బాగుంది కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. బట్ ఓవరాల్గా కెనడాలో ఈ వ్యాంకూవర్ వచ్చేసి వెస్ట్ కోస్ట్లో ఉంటుంది అనమాట. ఇక్కడ పాపులేషన్ కూడా ఆల్మోస్ట్ 3 మిలియన్ ఉంటారు. ఫస్ట్ ఇంప్రెషన్స్ అయితే ఈ వ్యాంకూవర్ సిటీ వచ్చేసి మోడర్న్గా క్లీన్గా ఉంది. కల్చర్ చూసుకున్నా కూడా ఇక్కడ ఒక మిక్స్ ఆఫ్ లోకల్ అండ్ అలాగే బ్రిటిష్ హెరిటేజ్ అయితే ఫీల్ ఉంది ఇక్కడ. ఎందుకంటే కెనడా వచ్చేసి ఒక కామన్వెల్త్ కంట్రీ అనమాట. అంటే బ్రిటిష్ ఎంపైర్తో హిస్టారిక్ టైస్ ఉంటాయి ఈ కంట్రీకి. క్వీన్ ఎలిజబెత్ని హెడ్ ఆఫ్ ద స్టేట్గా కన్సిడర్ చేస్తారనమాట. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 3 PM అవుతుంది. హోటల్లో లగేజ్ డ్రాప్ చేసేసి వ్యాంకూవర్లో వన్ ఆఫ్ ద టాప్ అట్రాక్షన్ స్టాన్లీ పార్క్ అనే ఒక లొకేషన్ అనమాట. ఇది వచ్చేసి 400 hectares సైజ్లో ఉండే న్యాచురల్ అర్బన్ పార్క్. అది చూడ్డానికి వెళ్తున్నాం. ఈ స్టాన్లీ పార్క్లో చూసే లొకేషన్స్ చాలా ఉన్నాయి, కానీ ఈ లొకేషన్ పేరు వచ్చేసి లోడెన్స్ లుకౌట్ అనమాట. ఇక్కడ నుంచి మనకి బ్యాక్గ్రౌండ్లో వ్యాంకూవర్ స్కైలైన్ కూడా కనిపిస్తూ ఉంటుంది.
ఈవినింగ్ డిన్నర్కి వ్యాంకూవర్ డౌన్ టౌన్లోనే హౌస్ ఆఫ్ దోసాస్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంది. ఇక్కడ దోస ఇంకా బిర్యానీ అయితే చెన్నై స్టైల్ బిర్యానీ అంట. ఇది ఫస్ట్ టైం ట్రై చేయడం నేను, బట్ టేస్ట్ మాత్రం ఓకే. పొద్దున్నే వర్షం పడితే స్టార్ట్ అయింది. నేను ప్లాన్ చేసుకున్నదే 24 అవర్స్కి, మళ్ళీ ఆ 24 అవర్స్లో ఇదొకటి. బట్ వ్యాంకూవర్లో పెద్ద కంప్లైంట్ చేయడం కుదరదు. వెదర్ సడన్గా చేంజ్ అవ్వడం ఇక్కడ చాలా కామన్ అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ వర్షం పడుతూనే ఉంటుంది. అందుకే ఈ సిటీకి రెయిన్కూవర్ అని చెప్పేసి నిక్ నేమ్ కూడా ఉంది. వ్యాంకూవర్ రెయిన్కూవర్ అనమాట. సో ఇంకా ఆప్షన్ ఏం లేదు, ఈ వర్షంలోనే సిటీ చూడడానికి బయటకు వచ్చాను. బ్రేక్ఫాస్ట్ కోసం చూస్తుంటే చూడండి, ఒక రెస్టారెంట్ బయట ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. వాళ్ళు ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. బట్ దీని పేరు వచ్చేసి కెఫే మెడినా అంట. అంత లైన్ చూసి నేను కూడా వెయిట్ చేశాను. నేను ఏ రెస్టారెంట్లో కూడా బ్రేక్ఫాస్ట్కి పయ్యే చూడలేదు. ఈ స్పానిష్ రైస్ డిష్, దాంతోపాటు ఒక వాఫిల్ కూడా ఆర్డర్ చేసి కాఫీ ఆర్డర్ చేశాను. సో పొద్దున్నే హెవీ బ్రేక్ఫాస్ట్ అనమాట. బ్రేక్ఫాస్ట్ అయిపోగానే నడుచుకుంటూ ఇక్కడ గ్యాస్ టౌన్ అనే ఒక ఓల్డ్ నైబర్హుడ్కి వచ్చాను నేను. ఇక్కడ మీరు చూస్తున్నది ఫేమస్ స్టీమ్ క్లాక్ అనమాట. 1977లో బిల్డ్ చేశారు. ఇది విక్టోరియన్ స్టైల్ లాగా. బట్ దీనికి యూనిక్ పాయింట్ ఏంటంటే ఈ క్లాక్లో స్టీమ్ పవర్ యూజ్ చేస్తారు. ఎవ్రీ 15 మినిట్స్కి ఒక విజిల్ సౌండ్ వచ్చి అలా స్టీమ్ రిలీజ్ అవుతుంది అనమాట. నార్త్ అమెరికాలో ఈ చైనా టౌన్ కూడా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ ఓల్డెస్ట్ అనమాట. 1800స్లో చైనీస్ ఇమిగ్రెంట్స్ ఇక్కడికి వచ్చి రైల్వేస్లో పనిచేస్తూ ఇక్కడ సెటిల్ అయ్యారంట. An almond cookie, please. Yeah. And also a coconut tart. Also a red bean cake, please. Yeah. ఇంట్రెస్టింగ్గా వీళ్ళు ఇక్కడ క్రెడిట్ కార్డ్స్ కానీ డెబిట్ కార్డ్స్ కానీ తీసుకోరంట. ఓన్లీ క్యాష్. అది కూడా కెనేడియన్ అండ్ యూఎస్ క్యాష్ కూడా తీసుకుంటారంట. సో లక్కీగా నా దగ్గర కొంచెం యూఎస్ క్యాష్ ఉంది. ఏ మేజర్ సిటీస్లో అయినా సరే చైనా టౌన్స్ వచ్చేసి ఆ స్ట్రీట్స్ అంతా చాలా కలర్ఫుల్గా ఉంటాయి. ఇక్కడ చూడండి, హెర్బల్ షాప్స్, గ్రోసరీ స్టోర్స్ లాంటివి చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ, హోల్సేల్ స్టోర్ లాగా. సిటీలో కొన్ని పర్టికులర్ ఏరియాస్లో హోమ్లెస్ కూడా ఉన్నారు. ఇది జనరల్ రిమైండర్ అనమాట. మనం ఏ పెద్ద సిటీకి వెళ్ళినా కొన్నేమో బ్యూటిఫుల్ స్పాట్స్ ఉంటాయి, కొన్నేమో ఇలాంటి రియల్ ఇష్యూస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ చలికి అసలు వీళ్ళ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. సో ఇది వ్యాంకూవర్లో నా 24 అవర్స్ అనమాట. ఇంకో 2 అవర్స్లో నా ట్రైన్ ఉంది. ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.